ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఫిబ్రవరి 29 గురువారం. శోభకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి పంచమి నక్షత్రం చిత్త. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలను చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులు స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థాన చలన సూచనలు ఉన్నవి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యతగా కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. తదుపరి తులారాశి. తులారాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాల్లో పని ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువర్గం నుంచి ధనపరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలకమైన సమాచారం అందుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగులకు నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్నటి మిత్రులను కలుసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపారాలు ఊహించిన మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు, ధన ఆదాయాలు బాగుంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వే జన సుఖినో భవంతు.